నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రచారం దృష్ట్యా కరీంనగర్ వెళ్తున్న సందర్భంగా మా మిత్రులు సిద్దిపేటలో అల్పాహారం పేరు మీద మిమ్మల్ని కలిసే అవకాశం రావడం సంతోషం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 72 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 పార్లమెంటు నియోజకవర్గాల మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు, అన్ని వర్గాల వారు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగులు, విశ్రాంత పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశకు లోనైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు, గ్యారెంటీలు ఇచ్చారు. వాటన్నిటి కూడా ఇవాళ తూట్లు పొడిచి ఆ గ్యారెంటీలన్నీ కూడా ఒక చెల్లని రూపాయిగా మారిపోయినాయి. మాటల తూటాలతో రేవంత్ రెడ్డి గారు ప్రజలను భ్రమింపజేసి ఓట్లు పొందిన తర్వాత చాలా దీన స్థితిలో ఇవాళ ముఖ్యంగా ఈ వర్గం ఏదైతే ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తారో, ముఖ్యంగా ఉద్యోగులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు దాదాపు 1000 సంఖ్యలో ఈ రాష్ట్రంలో, వారు కష్టార్జితం, వాళ్ళు ఏదైతే ఆదా చేసుకున్న సొమ్ము అవుతున్నదో ఆ సొమ్మును కూడా తిరిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సినవి, పిఎఫ్, గ్రాట్యుటీ, 1 సంవత్సరం కాలంగా రూపాయి కూడా చెల్లించకుండా ఈ 1000 సంఖ్యలో ఉన్నటువంటి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. పిల్లల పెళ్ళిళ్ళు లేదా చదువుల కోసం డబ్బులు, వారి ఆరోగ్య నిమిత్తము మందుల ఖర్చులు కూడా ఇవ్వలేని దుస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. వీళ్ళు ఏ సొమ్మునైతే వీళ్ళు జీత భత్యాల నుంచి ఆదా చేసుకున్నారో ఆ సొమ్ము ఇవ్వడానికే ఇంత దుస్థితి రాష్ట్రంలో ఉన్నదంటే మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి నష్టాల ఊబిలోకి గత ప్రభుత్వం నెట్టితే దానికి వాళ్ళు ఆజ్యం పోస్తూ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకుండా, ఒక మార్చి మినాయిస్తే ఉద్యోగులకు ఏ నెల కూడా సక్రమంగా జీతాలు రావటం లేదు. ఉద్యోగులు ఈ పదవి విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగుల దీన స్థితి 1000 సంఖ్యలో. అదే రకంగా నిరుద్యోగ యువత, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ సైతం కూడా ఏ రకంగా మా పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అశోక్ నగర్లో, నేనుండే ప్రాంతంలో రాహుల్ గాంధీ స్వయంగా తీసుకొచ్చి వారు హామీ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడితే అశోక్ నగర్లో అర్ధరాత్రి లాఠీలు జులిపించి తలలు పగలగొట్టినటువంటి ఉదంతం. నిరుద్యోగ యువతకు ఇవాళ అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. జాబ్ క్యాలెండర్లు అన్నారు, కేవలం పొలిటికల్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఇవాళ జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగ వృత్తి ఊసేయలేదు. ఇవాళ 4000 రూపాయలు సంవత్సరంగా మీరు బాకీ పడ్డారు. ఎందుకు ఇవాళ నిరుద్యోగులు మీకు ఓటేయాలి? పదవి విరమణ చేసినటువంటి ఈ ఉద్యోగులు ఎందుకు మీకు ఓటేయాలి? విద్యార్థులు ఫీ రీంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల 8,000 కోట్లు బకాయిలు పడి విద్యాసంస్థలు మూతపడుతున్నాయి. విద్యార్థులు
అర్ధాంతంగా ఉన్నత చదువు నోచుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అదే రకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనుక ఉన్నటువంటి ఆ పేద విద్యార్థుల వాళ్ళ చదువుకు నోచకుండా ఉండే దుస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఇవాళ చదువుకొని ఉద్యోగాలు లేక ఏ రకంగా వెంపర్లాడుతున్నారో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత, మెగా డిఎస్సి అన్నావు, ఇవాళ విద్యా వాలంటీర్ల వ్యవస్థ కూడా ఎత్తివేసి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దుస్థితి, రేషనలైజేషన్ పేరు మీద సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా, పైపెచ్చు 317 జీవో గురించి హామీ ఇచ్చిన నీవు భార్య భర్తలు విడదీసే విధంగా ట్రాన్స్ఫర్లు, ఇవాళ రాజకీయ కోణంలో ప్రమోషన్లు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం ఏదో 4-5% కమిషన్లు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 10-12% కమిషన్లు. 317 జీవో ఆనాడు భారతీయ జనతా పార్టీ టీచర్ల పక్షాన నిలబడి ఏ రకంగా పోరు సల్పామో స్వయంగా ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా జైలుకు వెళ్ళే ఉదంతం టీచర్ల కోసం. ఇవాళ టీచర్లు భార్యాభర్తలు విడదీసేటువంటి 317 జీవో గురించి రేవంత్ రెడ్డి నోరు విప్పటం లేదు. ప్రమోషన్ల గురించి ఇవాళ ఇష్టానుసారంగా అవినీతికి తెరలేపి ఈ ప్రమోషన్. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత వల్ల విద్యా సంస్థలు మూతపడతా ఉంటే ప్రైవేటు సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. డిఏలు లేవు, దాదాపు 5 డిఏలు బకాయిలు ఉంటే ఒక డిఏనే మాత్రం వదిలేసి మిగతా అన్ని కూడా బకాయిలు పెట్టారు. పిఆర్సీ ఊసేయలేదు. కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం 8th పే రివిజన్ కమిటీ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ప్రకటిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ మోదీ గారి పట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా బాధ్యతగా నిలబడ్డారో ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఉదంతమే ఇది తాజా ఉదాహరణ. ఈ రకంగా మీరు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ నిరాశపరిచి ఈ ఎన్నికల్లో ఓటు అడిగి హక్కు మీకు ఎక్కడిదని చెప్తున్నారు. నేను ఈ వర్గాల్లో కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ గ్యారంటీల పేరు మీద మోసం చేసే ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు యథేచ్ఛగా కొనసాగినట్టయితే, ఈ ఎన్నికల ఫలితాల వల్ల స్పీడ్ బ్రేకర్ పడకపోయినట్టయితే మొత్తం ఈ సమాజం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా మరి ప్రమాదంలో నెట్టే పరిస్థితి వస్తున్నది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడతాను, నేను విధి లేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడతాను. ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే సరే, ప్రజలు ఏదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో ఈ మాటలకు ఆకర్షితులు కావచ్చు. కానీ ఇప్పుడు పాలనా పగ్గాలు మీకు అజమాయిషి లేకుండా ఎవరికి వారు యమునా తీరుగా ఈ ప్రభుత్వం అబాసు పాలవుతున్నది. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలకి ఎత్తినటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ రకంగా ఈ ఎన్నికలు ఒక సెమీఫైనల్స్గా భావించి ఖచ్చితంగా విద్యావంతులుగా మీరు ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేస్తేనే మన డిమాండ్ సాధించుకోవచ్చు. ఇవాళ మేము మా అభ్యర్థులు ఎవరైతే ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారు, టీచర్స్ అభ్యర్థిగా కుమ్మరయ్య గారిని గెలిపిస్తే వీళ్ళు ప్రశ్నించే గొంతుకలుగా ఖచ్చితంగా మీ వైపు నిలబడతారని పూర్తి భరోసా ఇస్తున్నాం. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో ఈ యొక్క శాలరీడ్ సెక్షన్స్ కోసం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం 12 లక్షల రూపాయలు అయితే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఇవాళ ఈ వర్గాల్లో అనేక మందికి ఇది ఊరట కలిగిస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ చేసినటువంటి మీరందరూ కూడా ఆలోచించి వివేకంగా ఎన్నికల్లో ఓటు వేసి, ఇది ఈ ఎన్నికలు కేవలం ఈ అభ్యర్థుల గెలుపు కోసమో, బీజేపీ ఇద్దరు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గెలిచి అధికారంలోకి వచ్చేది లేదు.
కానీ వాళ్ళ ప్రజల గొంతుకగా ప్రతిపక్షాలకు మరి అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేసినట్టు తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నిక, తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నిక. పొరపాటున ఇవాళ కాంగ్రెస్ గెలిస్తే పట్ట పగ్గాలుండవు, వాళ్ళ అవినీతికి ఇవాళ మరి అది పరాకాష్ఠగా మారే ప్రమాదం. బట్ దయచేసి ఇక్కడ చెప్తా ఉన్నాను, మన శ్రీకాంత్ మొన్న రిటైర్ అయిన టీచరు మరి కేసు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకునే పరిస్థితి. వెంకటేశం అనే టీచర్ ఇంత దారుణమైన పరిస్థితి అంటే, నేను సంపాదించిన డబ్బును ప్రభుత్వం దగ్గర పోగు చేస్తే నా డబ్బు నాకు ఇవ్వడానికి సంవత్సర కాలంగా చెప్పుల రిగిలా తిరుగుతున్నారు. మీ అందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇవాళ బీజేపీ అభ్యర్థులు గెలిపించాలా. మీరు దేశవ్యాప్తంగా ఏ రకంగా ప్రభంజనంలో ఇవాళ బీజేపీ గాలి వీస్తున్నదో, మోదీ గారి యొక్క మంత్రం అభివృద్ధి మంత్రం, పేదల సంక్షేమము, రైతులకు బాధ్యతగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నటువంటి ఉదంతాన్ని గుర్తించి ఇవాళ అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలుస్తారు. కాబట్టి రేపు తెలంగాణలో కూడా భవిష్యత్తు బీజేపీని మాత్రమే. కాంగ్రెస్ పని రోజు రోజుకు క్షీణించిపోతుంది. టీఆర్ఎస్ ఇంకా రాజకీయంగా కనుమరుగైన పార్టీ. కాబట్టి ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ, ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని ఇవాళ ఆ విధానాలతో డబుల్ ఇంజిన్ సర్కార్కు దోహదపడేటువంటి బీజేపీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా నిన్న పార్లమెంట్లో కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మెదక్ జిల్లాకు మరి ఆనాడు మెదక్ పార్లమెంట్ గెలిచి ఒరగబెట్టింది ఏం లేదు మీ కాంగ్రెస్ చరిత్ర. చివరికి మోదీ గారు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం లేకపోయినప్పటికీ కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో సిద్దిపేట, అదే రకంగా మెదక్ రైల్వే స్టేషన్లు సాధించి, కొమరవెల్లి స్టేషన్ సాధించి, ఏ రకంగా ఇవాళ రైల్వే మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో మీ యూపీఏ హయాంలో సాలీనా 800 కోట్లు అత్యధికంగా ఇస్తే, రాష్ట్ర విడిపోయిన తర్వాత తెలంగాణకు మాత్రమే 5,700 కోట్లు రైల్వే బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ 9,000 కోట్లు. నక్కకు నాగలోకానికి కూడా తేడా. అందుకనే కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. యూపీఏ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ మీరు కలిసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారం పంచుకున్న మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో, ఎంత నిధులు ఇచ్చారో, ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారో దానికి రెండింతలుగా ఇచ్చిందని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ఎన్నికలు దయచేసి అనేక మంది పత్రికా విలేకరులు కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మిమ్మల్ని కూడా ఏ రకంగా ఆ రోజు మభ్యపెట్టి మరి బ్రహ్మాండం బద్దలయ్యే మాదిరిగా హామీలు ఇచ్చి చివరికి ఎంతవరకు పోయినాడు ఆయన? ప్రభుత్వ ఉద్యోగులు కానీ, టీచర్స్ కానీ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొస్తాను, సిపిఎస్ రద్దు చేసి, ఇవన్నీ కూడా ప్రశ్నించాలంటే కౌన్సిల్లో బీజేపీ అభ్యర్థులు గొంతు ప్రశ్నించే గొంతులుగా మారతారని చెప్పి దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో వివేకంగా ఓటు వేసి బీజేపీ అభ్యర్థులు సమర్థిస్తున్నారు. గుర్తు లేకపోవచ్చు కానీ బీజేపీ సమర్థించే అభ్యర్థులు కాబట్టి అంజిరెడ్డి గారిని, కొమరే గారిని ఈ ప్రాంతం నుంచి గెలిపించాల్సిందిగా మీతో కోరుతున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.